అందుకే నమస్కారం. మామూలుగా గతంలో నేను చాలాసార్లు క్రిస్టియన్కి సంబంధించేసి ఈ కొబ్బరి నూనెలు, ఇక వేరే అవన్నీ ఇవని చెప్పేసి రాయటాలు, పూసుకుంటాలు కొనుక్కొని తీసుకుంటా ఉంటే ఏంది అని ఎటగారగన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు కూడా అదే అనిపించింది నాకు. బట్ ఈరోజు హిందువులలో కూడా కొంతమంది ఆ పూజలు, ఈ పూజలు, అదని ఇదని అంటున్నప్పుడు కూడా అలాగే తయారవుతున్నారు. పూజలు చేయాలమ్మా, నేను కాదనట్ల. అది చేస్తే నేను జరిగిద్దంట, ఇది చేస్తే నేను జరిగిద్దంట, అది కాదు. ఆ పూజ చేసేటప్పుడు వాటికి వాడే సుగంధ ద్రవ్యాలు కావచ్చు, మరికొన్ని కావచ్చు, ఆ విధానంలో కావచ్చు, మీలో ఒక రకమైనటువంటి శక్తి ప్రేరేపించబడి అలా మారిపోతారు తప్ప చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అన్నట్టు లోపల ఇంటర్నల్గా నువ్వు కన్సైన్స్ని వచ్చేసి ఒకలాగుండి నువ్వు ఒకలాగుంటే ఏం ఉపయోగం? సో ఇప్పుడు ఏంటి విషయం? మరి ఒక మహిళ శ్రీపాద వల్లభ ఆలయం అని చెప్పేసి పిఠాపురంలో ఉంటుంది. దాని ఆడకు వచ్చింది. ఏం చేయాలి? హారతి కర్పూరం వెలిగించాలి. వెలిగించింది. హుండీలో వేసేసింది. మొత్తం భక్తులు వేసిన డబ్బులు హుండీలు ఉంటాయి కదా, హారతి కర్పూరం వెలిగించి అందులో వేసేసింది. వెనకాలది అదే. పొగలు రావటం మొదలైన జనానికి భయం, ఆడలోకి భయం వేసింది. ఇదేంటి హుండీ నుంచి పొగలు వస్తున్నాయి. ఇమీడియట్గా వచ్చేసి హుండీ తీసేస్తే లోపల నోట్లు తగలబడదు. ఇమీడియట్గా ఆర్పేసేసి మొత్తం దాన్ని ఆరబెట్టి మొత్తం కౌంట్ చేసుకొని దాని ఇంకా ఆ తర్వాత బ్యాంకులతో మాట్లాడుకొని నెంబర్లకు కనిపిస్తే డబ్బులు వచ్చేలాగా, నెంబర్లకు కనిపించకపోతే బూడి తెప్పితే కేం చేయాలి. ఆ భక్తులు ఎవరు ఏంటి మొత్తం వెతుకుతున్నారు. ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వటమో, పిచ్చిది కనుక అయితే ట్రీట్మెంట్ ఇవ్వటమో, సైకిల్స్గా తేడా కనుక అయితే అప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం ఏదో చేస్తాను. సో అందుకని నేను చెప్పాను, మతం ఏదైనా సరే పిచ్చిలాగా కనుక మారితే దాని మతం మాదం అంటారు. దానివల్ల మీకు ఇబ్బంది, సమాజానికి ఇబ్బంది, మీ కుటుంబానికి ఇబ్బంది, అంతమంది ఈ దేశానికే ఇబ్బంది. మీ మతం ఏదైనా కానీ మతం అన్నప్పుడు, పూజ విధానం అన్నప్పుడు, దేవునికి మీకు ఒక రిలేషన్ అన్నప్పుడు, బాంధవ్యం, బంధుత్వం ఏదైనా అనుకోండి, అది ఎలా ఉండాలి? 10 మంది మెచ్చేలాగా లేకపోయినా మిమ్మల్ని చూసి ఎబ్బే వామ్మో అనేటట్టు ఉండకూడదు. సో ప్లీజ్ బీ ప్రాక్టికల్, ప్లీజ్ బీ వైస్.